దసరా బొనాన్జా దివాళీ బంపర్ ఆఫర్ ముందే వచ్చేశాయి. మొన్నటిదాకా తారాజువల్లా పైకి ఎగిసిన పన్నులు ఇప్పుడు భూచక్రాల్లా నేలకంటుకునేలా దిగొచ్చాయి. లగ్జరీ బ్యాచ్ కు వాయింపున్న సామాన్యులకు మాత్రం ఇవాళ రాత్రి నుంచి ఊరట కలగబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రాని వచ్చేసిందే. మరికొద్ది గంటల్లో జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. జీఎస్టీ సంస్కరణలో ఇప్పటి వరకు ఉన్న స్లాబులను 3కి కుదించింది. 5-18% జీఎస్టీ స్లాబులు మాత్రమే కొనసాగించే 12-28% స్లాబులు తొలగించింది. పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే విధించింది. ఇక ఆరోగ్యానికి హానికరమైనవి లగ్జరీ వస్తువులను 40% కిందికి తీసుకొచ్చింది కేంద్రం. సోమవారం నుంచి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. జీఎస్టీ మొత్తానికి రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3 వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇటు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించింది. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. ఇటు ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇప్పటి వరకు 5% పన్ను స్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేసింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, న్యూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లెక్స్ వంటి వాటి పన్నును 5%కి తగ్గించారు. ఇంట్లో వాడే వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్ పై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించింది. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తెచ్చారు. సైకిళ్లు, టేబుళ్లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహవసర వస్తువులు ఇప్పటి వరకు 12, 18, 28% స్లాబుల నుంచి 5% స్లాబులోకి తీసుకొచ్చారు. ఇక మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉండగా ఈసారి 18% కిందికి తీసుకొచ్చారు. అయితే 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేశారు. దాంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గుతుంది. ఫలితంగా ఫోన్ల ధరలు 5 నుంచి 7% తగ్గనున్నాయి. ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. 28% నుంచి 18%కి జీఎస్టీని తగ్గించారు. ఇల్లు నిర్మించుకునే వారికి ఊరట దక్కనుంది. రేపటి నుంచి సిమెంట్ రేటు తగ్గనుంది. సిమెంట్పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18%కి తగ్గించింది. చేనేత, మార్బుల్, గ్రైనైట్పై 5%కి తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి రిలీఫ్నిచ్చారు. ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్, స్పేర్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు. ఇక వాహనాల విషయానికి వస్తే చిన్న కార్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులు 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. 3 వీలర్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. వస్తు రవాణా చేసే మోటార్ వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28% నుంచి 18%కి తీసుకొచ్చారు. దీంతో ఆయా వాహనాల రేట్లు తగ్గనున్నాయి. అయితే మీడియం, లగ్జరీ కార్లపై ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. 1200cc దాటిన పెట్రోల్ కార్లపై 40%, 1500cc దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను పరిధిలోకి రానుంది. దాంతో ఆయా కార్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల రేట్లు భారీగా పెరగనున్నాయి. వీటిపై 40% జీఎస్టీ వేస్తోంది. ఇటు ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ పై 40% పన్ను వేయబోతోంది. చక్కెర కలిపిన కార్బోనేటెడ్ పానీయాలకు ఈ స్లాబ్ వర్తిస్తుంది. మొత్తంగా సోమవారం నుంచి సామాన్యులు, మధ్యతరగతి వారికి ఈసారి బిగ్ రిలీఫ్ దక్కనుంది.